తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే జరుగుతుంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు ఎన్నికల అధికారులు. ఇక మహబూబ్ నగర్ లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి బసవరాజు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. బసవరాజు, ప్రస్తుతం మీరు ఏ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నారు? ఏంటి అక్కడ సిచ్యువేషన్? శంకరి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఉదయం చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పోలింగ్ స్టేషన్స్కు అంటే ఓటర్లు చాలా తక్కువ సంఖ్యలో వస్తున్నారు. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా బూత్పూర్ మండలం పోతులమడుగు దగ్గర ఉన్నాం. పోతులమడుగు దగ్గర అంటే బూత్పూర్ మండలంలో మొత్తం 15 గ్రామాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 5 గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, మరి 14 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పోతులమడుగు ఒక పెద్ద గ్రామం. 2600 మంది ఓటర్లు ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తంగా 28 మండలాలలో ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అంటే ఇప్పటికే నియోజకవర్గాల వారిగా తీసుకున్నట్లయితే మనకు షాద్ నగర్, కొడంగల్, మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూలు ఈ నియోజకవర్గాల్లో ఎన్నికలకు పూర్తయి మిగతా నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో 28 మండలాలకు గాను 598 గ్రామ పంచాయతీలలో 55 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికాయి. 8 గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్స్ జరగడం లేదు. దాంతో 535 గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. వార్డుల సంగతి తీసుకున్నట్లయితే 5324 వార్డులలో నోటిఫికేషన్ వేయగా 914 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 60 వార్డుల్లో ఎలక్షన్స్ జరగని పరిస్థితి. అలా 4350 వార్డుల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తానికి 7,95,788 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ లో కూడా అంటే ఒక్కొక్క వార్డు ఒక్కొక్క పోలింగ్ బూత్ గా కన్సిడర్ చేస్తారు. 200కు పైగా ఉంటే 3 అధికారులు, 200కు లోపుగా ఓటర్లు ఉంటే 2 అధికారులతో ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తారు. అయితే 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఎన్నికల అంటే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మనం మొదటి, రెండో విడతల్లో చూసినట్లయితే మొదటి విడతలో 84% ఓటింగ్ నమోదయ్యింది. అదేవిధంగా రెండో విడతలో కాస్త తగ్గింది, 78% పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. అయితే ఇప్పుడు ఇవాళ ఎంత జరుగుతుంది అనేది చూసుకోవచ్చు. మొత్తానికి ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా భారీగా పోలీసులు కూడా అంటే ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ కాంప్లెక్స్ లో 20 మంది పోలీసుల దాకా భద్రత ఏర్పాటు చేశారు. దాంతో ఎన్నికలు పూర్తిగా సజావుగా కొనసాగుతున్నాయి. మొదటి, రెండో విడతలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. 3వ విడత కూడా అదే విధంగా చేయాలన్న పట్టుదలతో పోలీసులు ఉన్నారు. శంకరి.